ఏ హాయ్ ఇద్దరు వచ్చేసారేంటి? ఏంట్రా అలా చూస్తున్నావు? నన్ను కాకుండా ఇంకో కోతిని తెచ్చుకున్నావేంట్రా? రే యాంకర్ రా, చూడక్కడ ఎంత బాగుందో. అంటే నీ పోలికలు ఉండాలని రెడీ అయ్యా. సేమ్ యాస్టీస్ నాలాగే ఉన్నావు అమ్మాయి. థ్యాంక్ యూ. నీలాగా ఉన్నావు అని కాదు, నిజం చెప్పు. ఇప్పుడు నిజం చెప్పనా? నిజం చెప్పే. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. చెప్తా నమ్మమాకే. నమ్మనులే. నేను చెప్పచ్చు కాంప్లిమెంట్ చెప్పే. అదే కదా రే నోర్మి, అది ఎందుకు చెప్పిద్ది? నన్ను చూస్తే అమ్మాయిలు అదే చెప్తారా, నిన్ను చూస్తే అదే చెప్తారా? ఏం కాదు, చెప్పండి, మీరు చెప్పండి మేడం. ఐ లవ్ యూ. రే నోర్మి, ఆవిడని చెప్పని ముందు ఆవిడ నీ గురించి ఏదైనా మంచి కాంప్లిమెంట్ చెప్పిద్దంట, చెప్పని. అంత నచ్చేసాను. నచ్చేసావంటరా? ఏంటి అలా చూస్తున్నావు? ముహూర్తాలు మాట్లాడరా? ముహూర్తాలు మాట్లాడాలా దేనికి? మా ఇద్దరు పెళ్లికి. నీ హ్యాండ్ బాగుంది, వెళ్ళిపోయింది కదా. బ్యాగ్ లో వేస్తే అట్లా వెళ్ళిందండి బాబు. అవునా? సరే ఇదిగో ఇక్కడ పెట్టుకోవాలా. ఏమైంది? హ్యాండిక్యాప్ నువ్వు? అయ్యి బాబోయ్, ఏంటి చేతులు వంకరపోయినాయి? నా చెయ్యి అంతేనండి బాబు, పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉంది. అయ్యయ్యో, బాగున్నది నీది. అయితే పెళ్లి చేసుకోవేంటి? చేసుకోనుగా మరి. ఎలా చేసుకుంటాం? ఏం పర్లేదు, సరి చేసేద్దాం. చేసే మరి, లేకపోతే నీ చేతులు కూడా ఎలాగో చేసేద్దాం. చేతులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది పీకే మూవీకి మిమ్మల్ని ఏమన్నా అడిగారా? చెవులు బాగున్నాయి అమెరికన్ లాగా. అవునండి బాబు, అందులో నేనే చేసింది. సీజీ చేసి అమెరికన్ నెట్టారు. ఓకే, సీజీ ఎవరు? సీజీ ఎవరా? అయ్యో ఏమైందిరా, ఈవిడికి నాకంటే ఎటకారం ఎక్కువలా ఉందిరా నాయన. కాదు, నేను వేలుముద్ర గారిని, చదవడం రాదు. కరెక్టే గాని అమ్మగారు వచ్చారా? ఎవరమ్మగారు? మీ అమ్మగారే. ఎందుకురా వాళ్ళ అమ్మగారు? ఇప్పుడు అత్తయ్య గారితో మాట్లాడదాం సంబంధం గురించి. మా అమ్మ పేరు శకుంతల. శకుంతలనా? తెలంగాణ. అయ్యి బాబోయ్, ఆవిడైతే నాకు బాగా క్లోజ్ అయ్యాం, పర్లేదు. అబ్బా, నీకెలా తెలుసురా? సినిమాల్లో చేశాను రా ఇద్దరం కలిసి. అవునా, నువ్వు సినిమాల్లో కూడా చేసావా? అవునరా నాయన. సరే సంబంధం అంటున్నావు, మరి ముందు వాళ్ళకి పరిచయం చేసుకోవాలి కాబట్టి ముందు నీ ఫ్యామిలీ గురించి పరిచయం చేసుకో, సరేనా? సరేనయ్యా. మీ నాన్నగారి పేరేంటి? నాన్నగారా? నాన్నగారి పేరేంటి? బోరబండ. ఏంటి మీ నాన్న పేరు బోరబండ? మీ అమ్మ అనకొండ. మరి నా పేరేంటిరా? నల్లగొండ. రే నిజం చెప్పరా, నా పేరు నల్లగొండ అని ఎందుకు పెట్టావు? నువ్వు అలాగే ఉంటావు కదరా, కర్రీనా? రే ఏమన్నావు ఇప్పుడు నువ్వు? నీ కర్రీ ఏంటని అడిగారా? కర్రీ ఏంటని అడుగుతున్నావా? నాకేంటి ఇంకోలా కనబడింది. సర్లే, మరి ఇప్పుడు ఆవిడతో మరి ఆవిడని పరిచయం చేసుకుంటావా? చేసుకున్నాంటారా నాయన ఆల్రెడీ. అయ్యి బాబోయ్, ఏంటి చేతికి వాచ్ సూపర్ ఉంది. వాచ్ బాగుందా? నా టైం కూడా బాగున్నట్టు ఉంది. దేనికిరా? ఇంటర్వ్యూ కానీ వస్తే పెళ్లి చూపులకు అమ్మాయి దొరికిందిరా. ఇప్పుడేమైంది నీకు? ఉన్నట్టుండి అయిపోయావండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుందిరా నాయన. అవునా? నీ కళ్ళలో కళ్ళు పెడదాం అనుకున్నాను కానీ ముక్కే కొంచెం డిఫరెంట్ గా. అయ్యి బాబోయ్, ఆల్ ఇండియా అంతగాని తెలుసా నేను? తెలుసు అంటారా బాబు? మొన్నే మీకు దండ వేస్తారు అక్కడ. సారీ చచ్చిపోయింది కదా అక్కడ. ఏంట్రా పెళ్లికి అనుకుంటారా దండల గురించి మాట్లాడుతుంది? పెళ్లికి దండల గురించి మాట్లాడుతుందా? సరే గాని ఇప్పుడు మనం ఇక్కడ మన ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు మనిద్దరం కలిసి అందరిని నవ్వించాలన్నమాట. నీకు రాదు కదరా? అంటే సరే నా గురించి వదిలేసి నువ్వు నవ్విస్తావుగా సూపర్గా. సరే వాళ్ళందరినీ నవ్వించడానికి ఏదైనా ఎంటర్టైనింగ్ ఏమైనా చేయాలి. చేస్తావా? చేస్తారా నాయన? ఏం చేస్తావు? మిమిక్రీ. ఏం నీకు మిమిక్రీ చేయడం కూడా వచ్చా? నాకు వచ్చు, నీకు రాదు. సరే ఇంతకీ ఏం మిమిక్రీ చేస్తావు? కుక్క, నక్క, గాడిద. మిమిక్రీ చేయమని అడిగితే కుక్క, నక్క, గాడిద అంటావేంట్రా? అవి ఎలా అరుస్తాయో అది చేస్తాను రా నాయన. ఓహో, ఎలా అరుస్తాయో అది చేస్తాడంట. లేదు నన్ను తిట్టట్లే, అదేం లేదు. సరే ముందుగా మన ఆడియన్స్ కి నక్క ఎలా అరిసిద్దో చెయ్యి. నక్కేనా? నక్కే. ఎలా అరిసిద్ది? నక్కేనా? అవునరా నాయన, నక్కే. ఎలా అరిసిద్ది? నక్కలాగే అరిసిద్దిరా. నక్కలాగే అరిసిద్ది అని చెప్పడానికి మన ఇద్దరం ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మనకు ఒక చైరు, ఇది ఒక ఇంటర్వ్యూ, ఎదరొక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా, ఇవన్నీ అవసరం అంటావా? నీకైతే అనవసరం రా నాయన. సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, లేకపోతే పెచ్చ కొట్టుడు కొడతారు. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నన్నే. అలా అయితే పర్లేదురా. ఒరే నీకు బాగా ఎక్కువైంది ఈ మధ్య. ఇక నువ్వు పెద్ద మనుషులను గౌరవించడం నేర్చుకోవాలి. పెద్ద మనిషి ఎవడరా? ఎవరేంట్రా? ఇంటర్వ్యూ కని పిలిచారు, కోటేసుకొని వచ్చా. నేనే. నువ్వు పెద్ద మనిషి ఎప్పుడయ్యావరా నాయన? నేను ఒరే పెద్ద మనిషి అంటే అది కాదురా, చాప మీద కూర్చోవాలి కదా, కుర్చీ ఎక్కేవేంటి? పెద్ద మనిషి అవ్వడం అంటే నేను ఆ పెద్ద మనిషి అవ్వడం కాదురా, అంటే నువ్వు పెద్ద మనిషి కాదన్నమాట. నువ్వు నోరుమి, నా గురించి కాదు, జనాలను ఎంటర్టైన్ చేయడానికి మిమిక్రీ చేస్తా ఉన్నావు కదా. సరే నక్కొద్దు, కుక్క దగ్గరికి వెళ్దాం. నేను రాను. నేను కూడా వెళ్ళను రా, కరిసిద్దురా నాయన. కుక్క అంటే కుక్క టాపిక్ దగ్గరికి వెళ్దాం అంటున్నా. కుక్క ఎలా అరిసిద్దో చేయాలి, సరేనా? సరేనయ్యా. కుక్క ఎలా అరిసిద్దో కరెక్ట్గా చేసి చూపించాలి ఇప్పుడు వాళ్ళకి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మరి కుక్క ఎలా అరిసిద్దో మన మంకీ గారు చేసి చూపిస్తున్నారు, చూపించు.
వినపడలేదురా, ఇంకోసారి చెయ్యి. కుక్క మౌనవ్రతమా ఏంటి? ఏమైందిరా వినపట్లేదు? కుక్క మోగదరా నాయన, కుక్క మోగదా? ఇప్పుడు నిన్ను మోగ కుక్క మిమిక్రీ ఎవడరా చేయమంది? మోగ కుక్క కాదు, మాటలు వచ్చిన కుక్క మిమిక్రీ చేయి. కుక్కకు మాటలు రావు కదరా. అంటే మాటలు అంటే కుక్క ఎలా అరిసిద్దో అది చేసి చూపించాలి. ఏ ఊరు కుక్క? మళ్ళీ కుక్కలో ఊరు ఒకటే. సరే, ఇక్కడ కాదు, మనం అమెరికాకి వెళ్ళిపోదాం. అమెరికాలో ఉన్న కుక్క ఎలా అరిసిద్ది? ఇంగ్లీష్లో అరిసిద్దిరా. అమెరికాలో కుక్క ఇంగ్లీష్లో అరిసిద్దా? నోరు మీ. అమెరికాలో ఇంగ్లీష్లో, ఆంధ్రాలో తెలుగులో అలా అరవ్వు. కుక్కలు ఎక్కడైనా ఒకలాగా అరుస్తాయి. సరే, ఇప్పుడు అమెరికాలో కుక్క ఎలా అరిసిద్దో నువ్వు చెయ్యాలి. సరేనయ్యా, వెరీ గుడ్, చెయ్యి. యారా మళ్ళీ అది కూడా మోక కుక్క కాదురా నాయన. మాటలు వచ్చు కదా, వచ్చురా నాయన, చెయ్యి. హలో చెక్ చెక్, హలో మైక్ చెక్. బాగానే పనిచేస్తుందిగా. మరి నా వినపట్లేదేంటి? ఇంకోసారి చెయ్యి. యారా వినపట్లేదు? అమెరికాలో అరిస్తే ఇక్కడ ఎలా వినపడిద్దిరా? అమెరికాలో అరిస్తే ఇక్కడ వినపడదా? నిన్ను తీసుకొచ్చాను చూడు, నా చెప్పుచ్చుకు నన్ను కొట్టుకోవాలరా నాయన. ముందు ఆ పని చేయరా నాయన. ఏరా ఆ మొహం చూడలేక చచ్చిపోతాం. అయ్యయ్యో, నువ్వు అనవసరంగా నా మీద పడి ఆడోకు.